అయితే డేటా అనలిస్ట్ అనేవాడు ఏ కంపెనీస్ లో ఉంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్స్ అనుకోండి, ఐటీ కంపెనీస్ లో ఉంటారు, హాస్పిటల్స్ లో ఉంటారు, ఈ కామర్స్ లో ఉంటారు, స్టార్ట్అప్స్ లో ఉంటారు, అండ్ అదే విధంగా సైన్స్ రిలేటెడ్ దానిలో ఉంటారు. సో ఎక్కడ చూసినా డేటా అనలిస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే డే బై డే డేటా అనేది జనరేట్ అవుతా ఉంది. బై వే ఆఫ్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ అదొక డేటా జనరేట్ చేస్తున్నాం మనం డైలీ. అండ్ అదే విధంగా రీల్స్ లైక్ కొట్టడం, కామెంట్స్ కొట్టడం కానీ అది డేటా జనరేట్ చేస్తున్నాం. యూట్యూబ్ లో లైక్స్ ఇవ్వడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ అది జనరేట్ చేస్తున్నాం. అప్లోడ్ చేయడం కానీ అది డేటా జనరేట్ చేస్తున్నాం. స్నాప్స్ పంపించడం వల్ల డేటా జనరేట్ చేస్తున్నాం. సో మనం చేసేది ఎవ్రీ పని మొబైల్లో డేటా జనరేట్ చేస్తూనే ఉన్నాం. డేటా అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతా ఉంది. సో ఆ డేటాని చాలా మంది కంపెనీస్ యూజ్ చేసుకొని వాళ్ళు లీడ్స్ గా మార్చుకొని వాళ్ళు అమౌంట్ జనరేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో దానికి ఈ డేటా యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే అనాలిసిస్ చేసి మనకు కావాల్సిన బిజినెస్ సంబంధించిన ఇన్సైట్స్ తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు.